10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ తెలంగాణ తల్లిని తెరమరుగు చేస్తుందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు మంత్రులు పలువురు మంత్రులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారని గుర్తు చేశారు. తామొచ్చాక ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామన్నారు. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె లాంటిదన్నారు. ఇక్కడి నుంచే విధానపర నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెబ్ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, కొత్తగా 2774 రేషన్ షాపులకు అనుమతి, వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో కొరడా జుల్పిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మరి రాజశేఖర రెడ్డి కళాశాలకు మరోసారి నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. ఆయనకు చెందిన దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు పంపించారు. చిన్న దామర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోని సర్వే నెంబర్ 489లో 1 ఎకరాల్లో కళాశాల భవనాలు నిర్మించారని తెలిపారు. కాలేజీ రోడ్స్ కి 2.24 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో జారీ చేశారు. రాజధాని పరిధిలో అక్రమ కట్టడాలుంటే ఉపేక్షించేదే లేదన్నారు మంత్రి నారా లోకేష్. అక్రమ కట్టడాలుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రెడ్ బుక్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తప్పు చేసిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. IPSలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మామూలు లంచాలకు అలవాటు పడ్డ 3 కానిస్టేబుళ్లపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మధురానగర్ కు చెందిన 3 కానిస్టేబుళ్లు దామోదర్, నాగరాజు, సతీష్లను సస్పెండ్ చేశారు. వీరంతా స్పాలో లంచాలు వసూలు చేయడంతో పాటు వ్యభిచార కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు ఉన్నతాధికారులు. శంషాబాద్ లో ఓయూ హోటల్ నిర్వాకం బయటపడింది. హోటల్ గదిని అద్దెకు తీసుకున్న జంటలని లక్ష్యంగా చేసుకుని బరి తెగించాడు ఓయూ నిర్వాహకుడు. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలతో బాధితులను బెదిరింపులకు గురిచేశాడు. ఓ జంట ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 2 సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి 2 ఫోన్లను సీజ్ చేశారు. బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ చూపిస్తోంది. విజయవాడ మాజీ సిపి కాంతి రాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలపై సీఎంఓ ఆరా తీస్తోంది. ఇద్దరు IPSల పాత్ర ఏ మేరకు ఉందనే వ్యవహారంపై వివరాలు కోరారు సీఎం కార్యాలయం. వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో నమోదైన కేసు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఏపీ పోలీసులు. బీజేపీ పిలుపునిచ్చిన బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తర 24 పరిగణనల జిల్లాలో బీజేపీ నేత ప్రియాంకు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో క్షేమంగా బయటపడ్డారు. మరో నేత ఇంటికి వెళ్తుండగా తన వాహనాన్ని 50 నుంచి 60 మంది అడ్డగించారని పాండే ఆరోపించారు. ఈ ఘటనలో 2 బీజేపీ కార్యకర్తలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. కాసేపట్లో ట్రయల్ కోర్టుకు హాజరవుతారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ట్రయల్లో భాగంగా హాజరు కానున్నారు. విచారణ అనంతరం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. కుర్క్స్ లో 100 స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని కీవ్ టాప్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెక్సాండర్ తెలిపారు. 594 మంది రష్యన్ యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామన్నారు. రష్యన్ దళాలను, ఆయుధాలను మరింతగా దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు.